ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనము. యెహోవా యందు ఆనందించట వలన మీరు బలమొందుదురు. ఈ మాటలు నెహెమ్యా అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి పలుకుతున్న మాట. ఎప్పుడైతే యెరూషలేము ప్రాకారము పడవేయబడిందో, ఎప్పుడైతే ఆ ప్రాకారం గుమ్మములు అగ్నిచేత కాల్చబడుతూ వచ్చినాయని నెహెమ్యాకు తెలియబడుతూ వచ్చిందో, అప్పుడు ఆయన ఉన్న ప్రదేశం నుంచి ఆ ప్రాకారమును మరలా కట్టడానికి, ఆ గుమ్మములను మరలా కట్టడానికి నెహెమ్యా రావడం మనకందరికీ సుపరిచితమే కదండి. మరలా ప్రజలందరినీ సమకూర్చి వారిని ధైర్యపరిచి ఆ గుమ్మములు ప్రాకారములు బాగు చేసిన తర్వాత దహన బలులు, సమాధాన బలులు, ప్రతిష్ఠ బలులు అన్నీ అర్పించిన తర్వాత పలుకుతున్న మాట ఇది. అప్పటి వరకు వారిలో భయం ఉందండి, దుఃఖం ఉందండి. అందుకే ఈ వచనంలో మనకి మీరు దుఃఖపడకూడదు అని ఉంటుంది. దుఃఖం ఉంది వాళ్ళలో. ప్రాకారములు కూలిపోయాయి, ప్రొటెక్షన్గా ఉన్న ఆ ప్రాకారంలో కూలిపోయాయి. మమ్మల్ని కాపాడేవారెవరు? శత్రుభయం చేత వారు నిజంగా దుఃఖంలో ఉన్నారేమో, భయంలో ఉన్నారేమో. అందుకే నెహెమ్యా, మీరు భయపడకండి, దుఃఖపడకండి, దేవుని యందు ఆనందించండి, దాన్ని బట్టి బలం మీకు దేవుడే ఇస్తారని నెహెమ్యా అక్కడున్న ప్రజలందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మన జీవితాల్లో కూడా అనేక సార్లు అండి శత్రువు మన మీద కుయుక్తితోటి మన చుట్టూ దేవుడు కంచె వేసి ఉంటాడు కదండి. ఆ కంచెను తొలగించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మనకు కూడా మనకు వస్తున్న శోధనలు బట్టి, శ్రమలు బట్టి, ఇబ్బందులు బట్టి, బాధలు బట్టి ఆ కంచె తీసివేయబడిందేమో అని అనుమానంతో, అపోహతోటి, భ్రమలో ఉండి దుఃఖంలో ఉండి ఉంటాము. అయితే దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, అన్యాయస్తుడు కాదండి. ఎంత మాత్రమును ఆయన ఆశ్రయించే వారిని త్రోసివేసే దేవుడు అంతకంటే కాదు. మనమే అలా అనుకుంటున్నామేమో. యోబు చుట్టూ కంచె వేసిన దేవుడు కంచెను తీసివేయలేదండి. కొన్ని శ్రమల గుండా పంపించాడు. యోబుకి తన ప్రత్యక్షతను తెలియచేసుకోవాలి అని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి, రెండంతలుగా ఆశీర్వాదం యోబుకి ఇవ్వాలనుకున్నాడు కాబట్టి ఆ శోధనల గుండా ప్రవేశపెట్టాడు యోబుని దేవుడు. అంతకుమించి ఏం లేదు. మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాలలో శోధనల గుండా వెళ్తున్నప్పుడు మనం భయపడే అవకాశం ఉంటుంది, దుఃఖపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ నెహెమ్యా ఏ విధంగా అయితే ప్రజలందరినీ పురుకొల్పుతున్నాడో, అదేవిధంగా ఈ వాక్యాన్ని మనం కూడా అన్వయించుకోవాలి. దేవుని యందు ఆనందించడం వలన మనం కోల్పోయిన బలాన్ని మరలా పొందుకోవడానికి అవకాశం ఉంటుందని ప్రభుపేట మనవి చేసుకుంటూ, ఈ వాగ్దానం మనందరి జీవితాలు నెరవేర్చబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ సహోదరి ఎలిజబెత్ రాణి.